హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు karyampudi'sVlog. మన ఇంట్లో చేసుకున్న పన్నీర్ ఎంత మంచిదో తెలిసినా బయట కొనుక్కున్న మంచిదే, మన ఇంట్లో అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. అసలు పన్నీర్ వలన బోల్డ్ అని ఉపయోగాలండి. అవి తెలిస్తే ఈ కరోనా టైంలో ఖచ్చితంగా తిని తీరుతారు ఎవరైనా సరే. అంత మంచి ఉపయోగాలు ఉన్నాయి మనకి. దీనివల్ల గుండె జబ్బులు, పళ్ళకి, ఎముకలకి, పిల్లలకి, జుట్టుకి, చర్మానికి, కీళ్ళ నొప్పులకి, క్యాన్సర్ నివారణకి, షుగర్ వ్యాధులకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, యవ్వనానికి, మూత్ర సమస్యలకి, మోనోపాజ్ టైంలో ఒత్తిడిని తగ్గించడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉపయోగాలు ఉన్నాయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేయడం గుర్తుపెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ ముందుగా కనిపిస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇక పన్నీర్తో మసాలా చేసుకుందాం పదండి. మనకు కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేశాను, ఒక 7-8 జీడిపప్పులు, దాల్చిన చెక్క, ఇలా మన ఇంట్లో ఉండేటువంటి మసాలాల దినుసులు అన్నీ వేసేస్తాయండి. టమోటాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మన పని ఈజీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ నూనె వేసి, మన ఇంట్లో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే దీన్ని ఏమంటున్నారండి, మసాలా దినుసులు. మసాలా దినుసులని 1-2 సెకండ్లు వేయించేసి అందులో ఎండుమిరపకాయలు వేసేస్తాయండి, ఒక 5-6. అవి కూడా ఒక 5 సెకండ్లు వేయించిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, కొంచెం ఎక్కువ వేసుకోండి, పేస్ట్ బాగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత అవి ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత దాంట్లోనే అల్లము, వెల్లుల్లి, జీడిపప్పులు వేసి ఒక 3 సెకండ్లు వేసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి తెలుసు కదా మీకు. ఇలా వేగిన తర్వాత దాంట్లో టమోటాలు కూడా వేసేయండి. టమోటాలు మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతాయి. ఇట్లా మగ్గిన తర్వాత చల్లారి పెట్టేసి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. మీరు ఎంత వీలైతే అంత మెత్తగా ఫైన్ పేస్ట్ చేసేసారండి దీన్ని. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నూనె వేయండి, 1.5 స్పూన్ నెయ్యి వేయండి. ఇలా వేసిన తర్వాత మన ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఆ బిర్యానీ ఆకు కూడా మంచిదండి, చాలా మంచిది. నేను ప్రతిరోజు అన్నంలో వేస్తాను, చాలా హెల్త్కి మంచిదంట. తీసి పక్కన పెట్టేయటం కదా, మనమేం తినం కదా. ఇలా బిర్యానీ ఆకు వేసేసుకొని మనం చేసుకున్నటువంటి పేస్ట్ దాంట్లో వేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా చక్కగా ఉడికే టైంలో నూనె పైకి తేలుతుంది కదా, ఇప్పుడు మన పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం. ఈ పన్నీర్ ఎలా చేయాలో నేను ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి, వీడియో ఒక్కసారి చూడండి, చాలా ఈజీ అండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని నిదానంగా కలబెట్టండి. హడావుడిగా కలబెట్టాలనుకుంటే ముక్కలు చిదిగిపోతే. ఈ పన్నీర్కి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కదా, కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి మరలా ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మీకేమైనా అవసరమైతే ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోండి. నేనైతే ఎటువంటి మసాలాలు వేయట్లేదండి, ఎందుకంటే మసాలాలు తక్కువ తినాలి కదా. అప్పుడప్పుడన్నా మసాలా లేని కూరలు చేసుకోవాలి కాబట్టి, ఎలానే దీంట్లో మసాలా దినుసులు వేసాను కాబట్టి వేయలేదు. మీకు ఏమన్నా కావాలంటే వేసేసుకోండి. అది చక్కగా ఉడికిన తర్వాత ఒక 5-10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఫైనల్గా ఒక 2 స్పూన్లు నెయ్యి వేయండి. నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా పర్లేదండి. వేసేసి 2 సెకండ్లు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకొని, ఇది చపాతీల్లో చాలా బాగుంటుంది, అన్నంలో సూపరు. ఇంకా బిర్యానీ, ఫ్రైడ్ రైస్లో అయితే ఇంక చెప్పక్కర్లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు ఎంత ఈజీగా చేసేసుకున్నాము. ఇంత మంచి ఇమ్యూనిటీ పవర్ ఉండేటువంటి కర్రీని ఈ టైంలో ఖచ్చితంగా చేసుకొని తీరండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయమని చెప్పాను కదా, ప్లీజ్ షేర్ చేయండి. మరోసారి మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.